సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును, సంతోషంగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులైయుండుడి. ఈ వచనం చెప్తుంది, వచనాలు, సియోను నివాసుల యెరూషలేము వారలారా, సకల జనులారా, యెహోవా తన నివాసమును విడిచి భూమి మీదకి వచ్చి ప్రజల మధ్యన నివాసం చేస్తాడట. ఎలా చేస్తాడండి? సమీపింపురాని తేజస్సులో ఉన్నవాడు భూమి మీద మనుషుల మధ్యకు వచ్చి నివాసం చేస్తే బతుకుతాడా మనిషి? అలా బ్రతకడానికే ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఎప్పుడు వచ్చాడు? యెహోవా యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. అలాంటి వచనాలు ఎన్నుంటాయో యెషయా గ్రంథం 40 అధ్యాయం. మూడవ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఒక ఆయన కేక వేస్తున్నాడంట, అరణ్యంలోను ఎడారిలోను యెహోవాకు మార్గం వేయాలి. యెహోవాకు మార్గం వేస్తే ఆ మార్గంలో నడుచుకుని ఆయన వస్తాడట. ఈ వచనం ఎక్కడ ఎత్తి చూపు రాయబడింది కొత్త నిబంధనలో? యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో కేక వేసి సువార్త ప్రకటిస్తుండగా ఈ వచనాన్ని ఎత్తుతాడు. ఇప్పుడు ఈయన వేసిన బాటలో నడిచి వచ్చింది ఎవరు? యెహోవా యేసా? యెహోవా యేసా? అలా కాదు, యెహోవాయే యేసుగా వచ్చాడు. హల్లెలూయా. అన్ని మాటలు లేవు, ఆయన ఈయనగా వచ్చాడు. అందులో మతలబేమీ లేదు, అందులో ఏమీ కంగారు పడేది ఏమీ లేదు. యేసు ప్రభు ఎక్కడ నేను వేరు తండ్రి వేరు అన్నాడా? అనలేదు. ఒకసారి మేడగది మీద సీరియస్ డిస్కషన్ జరుగుతుంది వీళ్ళందరి మధ్యన. ఏంటా డిస్కషన్ అంటే ఇదే. వీళ్ళకి డౌట్ గా ఉంది పరిస్థితి. ఒకసారి ఫిలిప్ వచ్చాడు, యేసుక్రీస్తు గొప్ప సంగతులన్నీ మాట్లాడేసిన తర్వాత, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, తండ్రిని మాకు కనపరచు, ఇంతే చాలు. ఏంటి? తండ్రిని మాకు కనపరచు, ఇంతే చాలు. ఈయన ఆన్సర్ చూడే, యోహాను సువార్త 14వ అధ్యాయం